హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయాన మన మధ్యలో ఉన్న భయాన్ని తీసివేయడానికి మీ దగ్గరికి ప్రేమతో వస్తున్నాం. ప్రియ స్నేహితులారా, మన అందరి హృదయాల్లో ఒకవేళ భయం నిండి ఉంటే, భయం కారణం చేత మన హృదయాలు పిరికితనముగా మారినట్లయితే, భయం చేత ఆయా మన పనులు ఆగినట్లయితే, భయం చేత మనం నిరుత్సాహంతో ఉన్నట్లయితే, భయం వలన మనం కృంగిపోతున్నట్టుంటే, భయం చేత మనం ఒంటరిగా మారినట్లయితే, ఆ భయాన్ని మన సమీపంలో నుంచి తోలివేద్దాం. కృపగలిగినటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు భయాన్ని మన మధ్యలో నుంచి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థించుకుందాం. ఈ ఉదయం భయంతో ఉన్న అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తుండగా మీరందరూ నిల్చున్నవారు ఏకీభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రేమతో నిండిన మా పరలోకపు తండ్రి, దేవా, ఈ క్షణంలో భయంతో, ఆందోళనతో, గుండె భారతో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. ప్రభువా, తెలియని రేపటి కోసం భయపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆర్థిక సమస్యలతో భయపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. కుంగిపోయిన వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్య భయములతో నిద్రలేని రాత్రులను గడుపుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన ఆరోగ్యమును వారికి దయచేయండి. ఒంటరితనం అనే భయంతో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మీరు సమీపంగా ఉండండి. అపజయం అనే భయంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. విజయములను వారికి దయచేయండి. అపార్థాలు అనే భయంతో మారిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలకు సమాధానమును దయచేయండి, విజయమును దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ సమీపంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ వాక్యము చెప్పినట్లుగా భయపడకుడి, నేను నీతో ఉన్నాను అన్న వచనమును బట్టి ప్రభువా, వారి హృదయాల్లో బలమును నాటుము. భయాన్ని తీసివేయండి. భయానికి బదులుగా శాంతిని, ఆందోళనకు బదులుగా నీ నమ్మకాన్ని, బలహీనతకు బదులుగా నీ బలాన్ని వారి జీవితాల్లో నింపుము. ఈ ఉదయం వారి కన్నీళ్లు తుడిచే దేవుడిగా, వారి గుండెల్లో ధైర్యం నింపే తండ్రిగా నీవే ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి, దయగల దేవా, మేమందరము శాంతికరమైనటువంటి రోజును గడపడానికి కృప చూపించి సహాయములు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.